ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మారుమూల పల్లెల్లో సైతం కూడా ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా మనం చెప్పుకోవచ్చు. అసలు రాజకీయాలకు పుట్టిలే కృష్ణా జిల్లా. ఇటువంటి కృష్ణా జిల్లాలో నాడు మల్లేశ్వరం నియోజకవర్గం, నేడు పెడ నియోజకవర్గం. నాడు నేడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వేరే అభిమానులు ఉన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే వారు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కూటమికి సంబంధించిన నాయకులే ఒకరు తమ నాయకుని కోరుకుంటూ, తమ ఇంకో నాయకుని కోరుకుంటూ, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ పార్టీ అధినాయకులు మాత్రం అటు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. కానీ ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులు మాత్రం కొట్టుకు వస్తున్నారు. అసలు దీని అంతటికీ కారణం ఏంటి? ప్రస్తుతం పెడ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? పెడ నియోజకవర్గంలో నేటి వరకు నామినేట్ పదవులు ఇవ్వబడిన కారణాలు ఏంటి? ఇటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ అల్లూరి వీరవెంకట సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సత్యనారాయణ గారు. సత్యం గారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అటు పెడ నియోజకవర్గం, లేకపోతే గతంలోనేమో మల్లేశ్వరం, ఇప్పుడు పెడ నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా నువ్వా నేను అంటూ కూడా పోటీ పడుతూ వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 సార్లు గెలుపొందారు. అటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 4 సార్లు గెలుపొందారు. అసలు పెడ మల్లేశ్వరం వచ్చు, పెడ నియోజకవర్గం వచ్చి తెలుగుదేశం పార్టీ కంచుకోట. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి కారణం ఏంటంటారు? కారణం. నమస్తే పరి గారు. ఇప్పుడు రాజకీయ అనిశ్చిత వల్ల, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన వల్ల, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాం వల్ల అనిశ్చితకి రాష్ట్రం అంతా అలాగా గాలి వల్ల కొన్ని కాంగ్రెస్ ఉత్తమం జరిగింది. మా నియోజకవర్గం పెడన కానీ ఇటు మల్లేశ్వరం కానీ ఇప్పుడు తెలుగుదేశానికి కంచికోటలానే ఉంది. సత్యం గారు, 2014 ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటు అంటే ఒక అడవిలాగా ఉన్న అంధకారంలో ఉన్న ప్రదేశాన్ని, అమరావతిని తీసుకుని ఆయన అసెంబ్లీ నిర్మాణం చేపడతాం కానీ, అటు పోలవరం నిర్మాణం చేపడతాం కానీ రెండు చేశారు. అటు అసెంబ్లీ అమరావతిని, ఇటు పోలవరం రెండు అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలవడానికి కారణం ఏంటంటారు? కారణం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ఒక కన్ను, అమరావతి కన్ను, పోలవరం అని రెండింటిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అభివృద్ధి చేసుకుని బాగా చేసుకుంటూ వచ్చేటప్పటికి జగన్ గారు జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి వాళ్ళ అమ్మగారు శర్మిల తల్లి పాదయాత్ర ఇవన్నీ తిరిగారు. తిరుగు వలన ఆ రోజున నా బిడ్డకి ఒక అవకాశం ఇవ్వండి అని ఆవిడ చెప్తాం వల్ల ఒక చంద్రబాబు నాయుడు చూసాం కదా, ఒకసారి జగన్ కూడా చూద్దాం అన్నట్టుగా జనాలు ఓట్లు వేశారు. అంతేగాని మా తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది ఏమీ లేదు. సత్యం గారు, 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందించింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతో. అయినప్పటికీ ఇది కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో అతి ఘోర పరాజయం పాలయ్యారు. దీనికి కారణం ఏంటంటారు? కారణం జగన్ ఓటమి కారణం ఆయనే, తనకి ఓటమి కారణం ఆయనే చేసుకున్నాడు. ఆయన ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి ఓటమి కారణం ఆయన జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఎవరిని పట్టించుకోలేదు. కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ, ఎవరిన రోడ్లు కానీ, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ
పంటగాలలో కానీ ఏం పట్టించుకోలేదు. ఏటీఎం లాగా ఏదో సంవత్సరానికి ఏదో పథకం వేసుకోడు, సోమరపోతులాగా తయారు చేసి అతని ఓటమి అతనే కారకుడు అయ్యాడు. ఆయనేమో ఎన్నో అభివృద్ధి పనులు చేసాము, లేకపోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాము, నేరుగా లబ్ధిదారులకి డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెబుతున్నాడు. ఏమీ లేదు. ఎవరికి ఇచ్చాడండి? అమ్మఒడని ఎవరికో వాళ్ళు ఇచ్చేవాడు. ఏం చేసాడా? రోడ్లు చేశాడా? లేకపోతే వ్యవసాయానికి ఏమైనా చేశాడా? లేకపోతే రైతులకి ఏమైనా చేశాడా? అందరూ సోమరపోతులా తయారు చేసి నిక్కర్లో ఏమో ఎక్కువ రేట్లు ఎక్కువ పెట్టేసి ఎక్కువ చేసి ఎవరిని అసలు పని చేయకుండా చేశాడు. రైతులు ఇబ్బంది పడిపోయారు. అసలు అది చేసింది ఏమీ లేదు. అతను ఓటమి కారణం అతనే తెచ్చుకున్నాడు. అభివృద్ధి అనేది జరగలేదు. సత్యం గారు, మనం జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్కడ విజయం సాధించింది. అసలు ఈ కూటమి ప్రభుత్వం అక్కడ విజయం సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? ఈ కూటమి ప్రభుత్వం అధికారుల రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే అతను చేసింది ఏమీ లేదు. అరాచక పాలన చేశాడు. చాలా రైతులు కానీ అందరిని ఇబ్బందులు పెట్టాడు. దాని గురించి ఎవరికైనా ఆలోచించి 3 పార్టీలు కలిసి ఉండటం వలన ఓటేసి గెలిపించుకున్నారు. అది అంతా జగన్మోహన్ రెడ్డి క్రెడిటే. వెళ్తాగి అసలు ఏ పనులు చేయలేదు. బాగా ఇబ్బందులు పెట్టాడు జనాలను. ప్రధాన కారణం ఎవరంటారు? ఓటమి అధికారంతో కారణం జగన్మోహన్ రెడ్డి గారి. ఆయన మొత్తం చంద్రబాబు ఇంట్లో లేడీస్ని తిట్టాడు, పవన్ గారి ఇంట్లో లేడీస్ని తిట్టించాడు. కనపడడాల్లో ఇష్టపడిన మాట్లాడారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునే అన్నారు, నేను ఒక ఓటు కూడా చేయలేను, నేను ఎట్టు పరిధిలో నిన్ను పాతాళంలో తొక్కేస్తానన్నాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ టీడీపీ వాళ్ళు అరసాయానికి కట్టుకోలేక వీళ్ళందరూ కలిపి పోటీ చేశారు. అందరూ విజయం సాధించారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. సత్యం గారు, జనసేన పార్టీ అంటే స్టార్టింగ్లోనే 134 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. మొన్న 20 నియోజకవర్గాలను పోటీ చేసింది. అంత తగ్గి పోటీ చేయడానికి కారణం ఏంటంటారు? లేతే అంత తగ్గి పోటీ చేసిన ఆయన ముఖ్యమంత్రి అవుతాడనుకున్నారు. ముఖ్యమంత్రి కూడా అవ్వలేదు. అది సరైన ప్రాతినిధ్యం కూడా దక్కలేదని కొంతమంది అంటున్నారు. అది వాస్తవం అంటారా కాదంటారు? పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లలో పోటీ అన్ని సీట్లలో గెలిచారు. ఆయన అన్ని సీట్లలో గెలిచింది మనకు కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చక్కగా వెళ్తున్నారు. కొంతమంది కిట్నోళ్ళు ఎవరైనా ఉంటే ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ కొద్దిగా ఇద్దరు ఉంటే పదవులు లేని ఇబ్బందులు ఉంటే కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. కానీ చంద్రబాబు గారు పవన్ గారు కలిసి ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. అలాగే కష్టపడి ముందు తీసుకెళ్లాలని బాగా. సత్యం గారు, మీ పెడ నియోజకవర్గాన్ని జోగి రమేష్ గారు 10 సంవత్సరాల పాటు పరిపాలించారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ 10 సంవత్సరాల్లో పెడ నియోజకవర్గంలో జోగి రమేష్ గారు ఏ మేరకు అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెబుతారు? జోగి రమేష్ గారు అభివృద్ధి అన్నది ఎక్కడ చేయలేదు. అసలు ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ అసలు ఏది అభివృద్ధి అన్నది చేయలేదు. అసలు దారుణంగా చెప్పడం అయ్యారు జోగి రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి. ఏ అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు. ఏంటంటే వాళ్ళు చేసిందల్లా ఈ బ్యాంక్ షాపులు డాబర్ చేయటం, సీప్ లెక్కలు ఇచ్చి ఎక్కువ రేట్లు కమ్మి అదే అభివృద్ధి చేసి మొత్తం అందమే తాగుబోతులు చేశారు. అదే చేసింది ఆయన అభివృద్ధి. సత్యం గారు, కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యేకి గెలుపొంది 9 నెలల కాలం పూర్తయింది. ఈ 9 నెలల కాలంలో ఆయన ఏం చేశారండి మీరు ఏం చెప్తారు? కృష్ణప్రసాద్ గారు గెలిచి 9 నెలలు అయిందండి. ఈ 9 నెలల్లో సిసి రోడ్లు కానీ ఈ రోడ్లు గుంతలో పూడ్చి ఈ కార్యక్రమాలు కానీ మొత్తం నియోజకవర్గం అంతా చాలా చక్కగా చేశారు. అదొకటి పల్లెటూరులో కూడా సిసి రోడ్లు పోసారు. తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేశారు. చాలా బాగా చేశారు. 9 నెలల్లో చాలా బాగా చేశారు. ఆ ఇబ్బందులు ఏం లేకుండా అయింది 9 నెలలే కదా. ఇంకా అభివృద్ధి కార్యక్రమం శాతం ట్రై చేస్తున్నారు. ఇంకా 9 నెలలే కదా అయింది.
ఆయన అన్నిటికీ ముందుండి నడిపించి బాగా చేస్తానికి కృష్ణప్రకాష్ గారు. సత్య గారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వద్దు, లోకేష్ ముద్దు అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా జనసేనలో కూడా నిన్న నాగేంద్రబాబు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, గెలవడానికి మేము మా కార్యకర్తలే కారణం, మాకు ఎవరు కారణం కాదు అన్నారు. అంటే ఈ రకంగా ఒకళ్ళేమో తెలుగుదేశం వాళ్ళేమో పవన్ కళ్యాణ్ వద్దు అంటున్నారు, వీళ్ళేమో మాకు మేమే ముద్దు అంటున్నారు. అసలు వీటి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? అసలు ఈ విధంగా కామెంట్లు ఎందుకు చేస్తున్నారు అంటారు? చంద్రబాబు నాయుడు పవన్ గారు ఒక అన్నదమ్ముల్లాగా పనిచేస్తున్నారు. ముందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అంతేగాని పదవులు రానోళ్ళు రానోళ్ళు ఏవో మాడతారు. అది చంద్రబాబు గారు కానీ పవన్ గారి దగ్గర నుంచి వస్తే మనం మాట్లాడాలి. చాలా కొంతమంది ఉన్నారు పదవులు ఇవ్వకపోయిన ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే ఇవ్వకపోయినా ఉన్నతానంగా ఉన్నారు ఇవాళ. అలాగే మచ్చుకు దేవినేని మోమేశ్వరరావు ఉన్నాడు, అలా చాలామంది ఉన్నారు. అంతేగాని పదవులు రానోళ్ళు ఏదోతో మాడతారు, వాళ్ళు మనం పట్టించుకోక్కర్లేదు. అసలు ఈ చంద్రబాబు గారు పవన్ గారి దగ్గర మనుషులు ఏమీ లేవు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సత్యం గారు, ఇప్పుడు ఎన్నికల ముందు అందరూ కూడా రైతే రాజు, రైతే దేశం ముందు కట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు ఇప్పుడు అగ్గిపెట్టి తయారు చేసి కూడా రేటు నిర్ణయించి పెట్టి అమ్ముతున్నారు. శాశ్వతంగా దొరికే బాటిల్ కూడా బాటిల్లో పట్టేసి కార్పొరేట్ కంపెనీలు రేటు నిర్ణయించి అమ్ముతున్నారు. కానీ రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటని రైతు ధర ఎందుకు నిర్ణయించిపోయి అమ్మలేకపోతున్నారు? అసలు ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నారు? దీనికి కారణం ఎవరంటారు? కార్పొరేట్. నేను ఒక రైతునేనండి. నేను వ్యవసాయం ఉంది, నాకు రైలు సాగు కూడా ఉంది. ఇలా ఏంటంటే మన పల్లెటూరులో అందరూ పడితే ఊరి మీద పడిపోతున్నారు, లేకపోతే రైలు ఫ్రాన్స్ మీద పడుతున్నారు. అన్నీ ఒకసారి క్రాప్ వచ్చేసరికి రేట్లు రాబోతాం, డిమాండ్ తగ్గిపోతాం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఎక్కువ ఉత్పత్తులు వస్తాం వలన ఇక ఇలా జరుగుతున్నాయి. సత్యన్ గారు, నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మనంతా కోస్తా తీరం ఉంది. ఈ కోస్తా తీరం వెంబడి ఆ కోస్తాకు ఎక్కువ జరుగుతుంది రొయ్యలు, చేపలు. ప్రధానంగా మీ ఏరియా ఇదంతా కూడా కోస్తా తీరం. ఈ కోస్తా అంటే ఇప్పుడు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మిర్చి రైతులు ఎక్కువ ఉన్నాయి. అంటే మిర్చి రైతుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. ఈ కోస్తా తీరం వెంబడి కూడా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తే చిన్నకారు రైతులకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఉండదా? ఈ రైలు పంట పండించే రైతులందరికీ మాకు ఇబ్బంది ఏంటంటే, మీకు గుంటూరు కాడి, నెల్లూరు కాడి నుంచి ఇప్పుడు తూర్పుగోదావరి శ్రీకాకుళం వరకు మిర్చి రైతులకేమో యాడ్లు ఉన్నాయి, కోల్డ్ స్టోర్లు ఉన్నాయి. ఈ రైతులకి ఈ రైలు పండించే రైతుల మటుకు కోల్డ్ స్టోర్లు లేవు. ఈ ఎండ వచ్చినా తట్టుకోలేవు. ఏదో వాతావరణం బట్టి గట్టిగా చలి వేసినా చచ్చిపోతుంటాయి, ఎండ వచ్చినా చచ్చిపోతుంటారు రైలు. వాళ్ళు దాచుకుంటాకి మాకు కూడా కొన్ని కోల్డ్ స్టోరేజీలు ఏరియాలో కట్టిస్తే రైతు నెల 2 నెలలు లేకపోతే 10 రోజులు 20 రోజులు దాచుకుని రేట్ వచ్చాక అమ్ముకుంటా ఉంటుంది. అది కొంత ప్రయత్నం చేయమని కోరుతుంది. సత్యం గారు, కార్పొరేట్ కంపెనీలు అందరికీ ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తాయి, ఇన్సూరెన్స్ ఇస్తాయి, లేకపోతే రుణాలు ఇస్తాయి. ఆక్వా రైతులకి అసలు ఎందుకు ఇవ్వట్లేదు? ఆక్వా రైతుల వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందా లేదా? అదే ప్రభుత్వాల నుంచి ఆక్వా రైతులు ఏం ఆశిస్తున్నారు ఏంటి? ఆక్వా రైతులు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆక్వా రైతులకి మాకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా సర్టిఫికెట్లు ఇవ్వలేదు. అంతకుముందు చంద్రబాబు గారు ఉండగా కొద్దిగా ఇచ్చారు, కరెంటు ఫ్రీ ఇచ్చారు, అని బాగుండేది, బాగా చేసేవారు. కరెంట్ బిల్లు కూడా తక్కువ వచ్చి కరెంట్ ఫ్రీ ఇచ్చేవారు. ట్రాన్స్ఫారాలు ఏమో మాకు 50,000కి ₹1,00,000 ట్రాన్స్ఫారాలు వేసేవారు ఆ రోజున టీడీపీ గవర్నమెంట్లో. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది, వచ్చి మొత్తం పీగేసారు. ఇవన్నీ పీగేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ట్రాన్స్ఫారం వేయించుకోవాలంటే వైఎస్ఆర్ కాలంలో 5 లక్షలు కానీ 10 లక్షలు ఏమీని బట్టి డబ్బులు వేసి తీసుకునేవారు. అయినా కరెంటు కూడా మా ఆక్వా రైతులకి కరెంటు కూడా సరిగ్గా
ఎప్పుడు కోతలే, ఏ రోజుని కోతలు ఇబ్బంది పెట్టేవారు. ఈ ఆక్వా రైతులకి మాకు కరెంటు ట్రాన్స్ఫార్మర్ల మీద రేట్లు తగ్గించాలి. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతుల్ని ఆదుకోవాలి. మాకు సబ్సిడీల మీద ఫ్యాన్ సెట్లు, ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ ఇవ్వాలి. ఎంపైడవాడి ద్వారా నాణ్యమైన రీఫిల్ల ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలి. అంతా రీఫిల్ యాక్సిడెంట్లు ఎక్కువైపోయి పనికిరాని రీఫిల్ అని తెచ్చి రైతులు వేస్తే తెచ్చుకుని వేసుకుంటుంటే నెల 20 రోజులు మొత్తం సీరియస్ ఇచ్చిపోతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు, ఖర్చులు రావట్లేదు. అదే వ్యవసాయానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి 15,000 16,000 ఇస్తున్నారు. అదే ఈ ఆక్వా సాగు రైతులు కూడా ఎంత ఉంటే అంత వాళ్ళకు కూడా ఇవ్వాలి. అలా రైతుల్ని ఆదుకోవాలి కూటమి ప్రభుత్వం. ఈ ట్రాన్స్ఫార్మర్ల మీద వీటి మీద సబ్సిడీ ఇచ్చి అంతే కొంత నిలబడగలను. రైతులు ఎక్కడెక్కడ లాస్ పడిపోయి చాలా ఇబ్బందులు, అప్పులు అయిపోయి పొలాలు అమ్ముకుంటున్నారు. ఉన్న ఎకరం 2 ఎకరాల పొలాలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ కరెంట్ ఛార్జీలు, మేత కూడా కేజీ 84 రూపాయలు ఏమి రేట్లు తగ్గించేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ వచ్చి 100 మూట వచ్చి 230 రూపాయలు ఉంది. 200 ఈ రైతుని రాజు 230 రూపాయలు వేస్తే సీడు ఇవన్నీ వేసుకుంటే 100 మూట ఉద్యోగానికి 230 వెళ్ళిపోతుంది. 270, 60, 30 రూపాయలు 40 రూపాయలు లాస్ అవుతుంది రైతుకి. దీన్ని ఈ కూటమి ప్రభుత్వం మంచి ఎంపైడవాళ్ళని పిలిచి మంచి సీడు ఇచ్చి, సీడు కూడా కొద్దిగా వాటి మీద ట్యాక్స్లు ఉంటాయి, మరి ఏముంటాయో తెలియదు, కానీ అది కూడా తగ్గించి రైతులకు అందిస్తే కొత్త ముందుకెళ్తారు. కొత్త ఇబ్బంది లేకుండా చేసుకుంటాకి రైలు చర్యలు చేసుకుంటాకి అవకాశం ఉంటుంది. దాన్ని గమనించడానికి